హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో స్టోన్ వర్క్ బ్లౌజులు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు మనకి ఎక్కువగా ట్రెండింగ్లో ఉన్న శారీకి అయితే స్టోన్ వర్క్ బ్లౌజ్ అయితే వస్తుంది. బ్యాక్ సైడు ఇలా బ్యాక్ సైడు స్టోన్ వర్క్ వచ్చినప్పుడు పెద్దగా వస్తుందండి మెడ. అలా పెద్దగా వచ్చిన మెడని మనము కరెక్ట్గా షోల్డర్ తగ్గట్టుగా మన మెజర్మెంట్ బ్లౌజ్కి తగ్గట్టుగా అయితే స్టిచ్ చేసుకోవాలి. దాని గురించి కొత్త వారి కోసం ఎలా స్టిచ్ చేసుకోవాలంటే వీడియో అయితే చేశాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టుగైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బ్లౌజు స్టిచ్ చేయడం కోసము ఫస్ట్ నార్మల్గా అయితే బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు మెడ అయితే అసలు కట్ చేసుకోకూడదు. లైనింగ్ని కట్ చేసుకున్నాక అలాగే ఒరిజినల్ పీస్ని తీసుకొని ఈ విధంగా అయితే కరెక్ట్గా మనకి స్టోన్ వర్క్ వచ్చింది కదండి, కరెక్ట్గా ఇలాగా సెంటర్లోకి వచ్చినట్టుగా చూడాలన్నమాట. రెండు వైపులా సమంగా రావాలి. ఒక సైడ్ ఎక్కువ తక్కువ లేకుండా ఇలా చూసుకుంటూ 1/2 ఇంచ్ క్లాత్ని ఇలా పట్టుకుంటూ సెంటర్లోకి కరెక్ట్గా ఇలాగ చివరికి వచ్చినట్టుగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే ఇలా స్టోన్ వర్క్ వచ్చే బ్లౌజులకి ఇలా మెడ పెద్దగా వస్తుంది. అలాగే బ్యాక్ సైడు ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చినా ఇలాగే పెద్దగా వస్తుందన్నమాట. అలా కాకుండా మనము మెడకి కరెక్ట్గా సరిపడినట్టుగా ఇలా ఒరిజినల్ క్లాత్ని సెంటర్లోకి 1/2 ఇంచ్ క్లాత్ని పట్టుకుంటూ ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. తర్వాత లైనింగ్ పీస్ని తీసుకొని ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా చూడండి, లైనింగ్ని కిందన వైపు పెట్టి పైనుంచి అంటే రివర్స్లో ఒరిజినల్ పీస్ని పెట్టుకుంటూ ఈ విధంగా అయితే సెంటర్లోకి ఒక స్టిచ్ అని వేసుకోవాలి. ఇది స్టిచ్ చేసేటప్పుడు మనకి మెయిన్గా ఇలా సెంటర్ నుంచి స్టిచ్ చేసుకున్నాక అది కదలకుండా ఉంటుందండి. ఇలాంటి బ్లౌజులు స్టిచ్ చేసేటప్పుడు మనకి సింగిల్ పాదం అయితే చాలా అవసరం పడుతుంది. ఇలా వర్క్ వచ్చినప్పుడు మనం సింగిల్ పాదం అయితే మిషన్కి అయితే ఫిట్ చేసుకోవాలి. మనకి నార్మల్గా స్టిచ్ చేసేటప్పుడు డబల్ పాదం అయితే ఉంటుంది కదండి, ఆ పాదాన్ని అయితే ఓపెన్ చేసుకుంటూ మళ్ళీ సింగిల్ పాదాన్ని ఫిట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇలాగా లైనింగ్ క్లాత్ అలాగే ఒరిజినల్ క్లాత్ సెంటర్లోకి ఇలా కరెక్ట్గా చూసుకుంటూ ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకున్నాక ఇప్పుడు నేనైతే సింగిల్ పాదం అయితే ఫిట్ చేస్తాను. దీని గురించి మనకి మిషన్ దగ్గర ఇలా స్క్రూలు ఓపెన్ చేయడానికి పెద్దగా ఇలా స్క్రూ డ్రైవర్లు అయితే ఇస్తూ ఉంటారు. ఇలా ఓపెన్ చేసుకోవాలన్నమాట. పెద్ద స్క్రూ డ్రైవర్ తీసుకొని నెమ్మదిగా ఇలా ఓపెన్ చేసుకుంటూ స్క్రూ మొత్తం బయటికి తీయకుండా చూసుకుంటూ ఈ విధంగా అయితే ఓపెన్ చేసుకోవాలి. ఆ తర్వాత సింగిల్ పదము మనకి రైట్ సైడ్ అయితే ఉందన్నమాట. కొన్నిసార్లు రైట్ వస్తుంటాయి, కొన్ని లెఫ్ట్ సైడ్ కూడా వస్తుంటాయి. మన దగ్గర ఎలా ఉంటే అలా దీన్ని నీట్గా సూదికి పాదం పైన పడకుండా ఇలా చూసుకుంటూ ఇలా అయితే ఫిట్ చేసుకోవాలన్నమాట. ఫిట్ చేసేటప్పుడు మనం సూదిని కిందకి మీదకి ఇలా చేస్తే తెలుస్తుందండి. పాదం పైన పడకుండా చూసుకుంటూ టైట్గా మళ్ళీ స్క్రూని అనేది టైట్ చేసుకోవాలి. కొత్తగా ఇప్పుడిప్పుడు టైలరింగ్ నేర్చుకున్న వారికి ఇలా స్టోన్ వర్క్ బ్లౌజులు వచ్చేటప్పుడు బ్యాక్ సైడ్ మెడ అనేది చాలా పెద్దగా వచ్చింది, వెడల్పు అనేది ఎక్కువ ఉంది, ఎలా స్టిచ్ చేసుకోవాలి ఏంటి అనేది చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అలా కాకుండా ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు యూజ్ అనుకుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. లైనింగ్ కట్ చేసేటప్పుడు మెడ కట్ చేయకుండా షోల్డర్ ఎంత ఉందో ఇలా చూసుకుంటూ కట్ చేసుకోవాలి. చిన్నగా టక్స్ అయితే ఇచ్చుకోవాలండి. సెంటర్లోకి చిన్న టక్కు అలాగే షోల్డర్ దగ్గర ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఈ విధంగా అయితే సెంటర్లోకి ఒరిజినల్ క్లాత్ని ఇలా స్టిచ్ చేసుకుంటూ నెమ్మదిగా చూడండి, స్టోన్ పక్క నుంచి అయితే ఇలా స్టిచ్ వస్తుంది. అందుకని ఇలాంటి బ్లౌజులు కుట్టేటప్పుడు సింగిల్ పాదం మనకి చాలా అవసరం పడుతుందండి. సింగిల్ పాదం అనేది మనం కంపల్సరీగా ఉంచాలి. ఇలాంటి బ్లౌజులు వచ్చేటప్పుడు మనము సింగిల్ పాదాన్ని మిషన్కి ఫిట్ చేస్తూ ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నాక చూడండి, ఇక్కడ 1/2 ఇంచు క్లాత్ని ఉంచుకుంటూ సెంటర్లో క్లాత్ని ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక చిన్నగా కట్స్ పెట్టుకోవాలండి. ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల క్లాత్ అనేది నీట్గా తిరుగుతుందనమాట. ఈ విధంగా చిన్నగా కట్స్ పెట్టుకోవాలి. ఇలా నీట్గా క్లాత్ని సర్దుకుంటూ ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ కూడా మనకి స్టోన్స్ అయితే వచ్చాయి కాబట్టి స్టోన్స్ పైన ఇలా సూది పడకుండా చూసుకోవాలన్నమాట. మళ్ళీ క్లాత్ని ఇలాగా ఓపెన్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ అలాగే ఒరిజినల్ క్లాత్ ఇలాగా సెంటర్ నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా స్టోన్ పైన పడకుండా అలాగే
లైనింగ్ క్లాత్ పైనే స్టిచ్ అనేది రావాలి. ఈ విధంగా ఒక సైడ్ నుంచి ఇలా స్టిచ్ చేసుకుంటూ ఇలా వర్క్ బ్లౌజులు స్టిచ్ చేసేటప్పుడు మనము లైనింగ్ క్లాత్ అయితే రివర్స్ చేసుకుంటాం కదా, అలాంటప్పుడు ఇలాగా క్లాత్ని ఇలా ఓపెన్ చేసుకుంటూ సెంటర్ నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. వర్క్ పైన అసలు స్టిచ్ పడకూడదండి. ఇక్కడ స్టోన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి చాలా నీట్గా స్టోన్స్ కూడా పాడవకుండా చూసుకుంటూ ఈ విధంగా అయితే ఇలా స్టిచ్ చేసుకోవాలి. సూది కూడా విరిగిపోతూ ఉంటుందండి ఒక్కొక్కసారి, అలా కాకుండా చాలా నీట్గా స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూసారా, ఇలా స్టిచ్ చేసిన తర్వాత స్టిచ్ అనేది ఈ విధంగా వస్తుంది. మళ్ళీ కిందన వైపుకు కూడా మనకి స్టోన్స్ అయితే వచ్చాయి. అందుకనేసి మళ్ళీ దీనిపైన కూడా నేను సింగిల్ పాదంతో నీట్గా స్టిచ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి, చాలా చివరిలో అయితే స్టిచ్ అనేది రావాలి. చివరిగా నీట్ ఫినిషింగ్తో చక్కగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ విధంగా క్లాత్ని ఇలా సరి చేసుకుంటూ నీట్ ఫినిషింగ్తో స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. తర్వాత లైనింగ్ క్లాత్ అలాగే ఒరిజినల్ క్లాత్ నీట్గా సైడ్ మొత్తము ఇలాగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. రెండు వైపులా నీట్గా ఇలా స్టిచ్ చేసుకొని రెడీ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇలా బ్యాక్ పార్ట్లో మనము 1/2 ఇంచ్ క్లాత్ని పట్టుకుంటూ రెండు వైపులా ఇలాగ స్టిచ్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ అనేది చాలా నీట్గా రెడీ అయిపోతుందండి. ఈ విధంగా అయితే వర్క్ బ్లౌజులు వచ్చేటప్పుడు ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఎవరైనా కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వారు మెడ అనేది చాలా పెద్దగా వచ్చింది, బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా మెడకి సరిపోయినట్టుగా వర్క్ అనేది వస్తుంది. చాలా నీట్ ఫినిషింగ్తో వస్తుందన్నమాట. ఇలా సింగిల్ పాదంతో స్టిచ్ చేయడం వల్ల చాలా నీట్గా అయితే వచ్చిందండి. ఈ విధంగా అయితే బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. నేను అలాగే హ్యాండ్స్ దగ్గర కూడా డిజైన్ అనేది వేశాను. ఆ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. ఇలా స్టోన్ వర్క్ బ్లౌజులు వచ్చినప్పుడు ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. వర్క్ని పాడు చేయకుండా చాలా నీట్ ఫినిషింగ్తో ఇలా స్టిచ్ చేసుకోవాలండి. నేను స్టిచ్ చేసిన ఈ బ్లౌజ్ మీకు ఎలా నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.